హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఒంగోలుకు సమీపంలో ఉండే వల్లూరమ్మ దేవస్థానం గురించి అయితే మనం తెలుసుకుందాము. ఈ ఒంగోలు దగ్గరలో ఉండే వల్లూరమ్మ దేవస్థానంలో శ్రీ వల్లూరమ్మ తల్లి వెలసిందండి. ప్రకాశం జిల్లాలోనే అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అన్నమాట. ఈ ఆలయము సుమారు 300 నుండి 400 సంవత్సరాల క్రితం ఒక యజ్ఞ హోమగుండం నుండి ఉల్కాముఖి రూపంలో అమ్మవారు ఆవిర్భవించారు. వల్లూరు చెరువు కట్ట వద్ద శిలగా వెలిశారని భక్తుల నమ్మకం. ఈ ఆలయం 17వ శతాబ్దంలో ఒంగోలు పాలించిన మందపాటి జమీందారులు రామభద్రాజరావు, రామచంద్రరాజు ఈ ఆలయ ఆవిర్భావానికి కారకులు చరిత్రలో చెబుతుంది. మందపాటి రాజుకు వెంకటగిరి రాజుకు మధ్య సరిహద్దు వివాదాలు ఉండేవని, యుద్ధ భయం ఉన్న సమయంలో దేవి ఉపాసకుడైన అద్దంకి రామచంద్రయ్య మరియు బరూరి నరసింహ యోగీంద్రుల సహాయంతో యజ్ఞం నిర్వహించారని అనుకున్నారు. ఆ యజ్ఞహోమం నుండి అమ్మవారు ఉల్కాముఖి రూపంలో ఆవిర్భవించి వల్లూరు చెరువు కట్ట వద్ద శిలగా వెలిశారు. 17వ శతాబ్దంలో భాగవతాలు వెంకట నరసయ్య పంతులు గారు ఈ ఆలయాన్ని చిన్నదిగా నిర్మించారు. ఇక్కడికి ముఖ్యంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు ఈ ఆలయంలో పూజలు చేస్తే ప్రమాదాలు జరగవని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సంతానం కోసం, ఆరోగ్య సమస్యల నివారణ కోసం మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆదివారాలలో రాత్రి 7:30 వరకు మాత్రమే ఉంటుంది. ముఖ్యమైన రోజుల్లో మంగళవారం, శుక్రవారం మరియు ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులు అమ్మవారికి పొంగళ్ళు పెట్టడం, కుంకుమార్చనలు చేయడం మరియు శిరోజాలు అంటే తలనీలను సమర్పించడం వంటి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. దేవీ రాత్రులు శ్రావణ మాసంలో, వరలక్ష్మి వ్రతాలు మరియు సంక్రాంతి సమయంలో వల్లూరు చెరువులో జరిగే తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ గుడికి మనం ఎలా చేరుకోవాలి అంటే ఒంగోలు పట్టణం నుండి సుమారు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు వైపు వెళ్ళే చెన్నై విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ ఆలయం ఉంటుంది. ఒంగోలు నుండి ప్రతి 15 నిమిషాలకు ఆటోలు, పల్లె వెలుగు బస్సులు మరియు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. మీరు ఆదివారం వెళ్ళాలనుకుంటే మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని గమనించాలండి. రద్దీ లేకుండా ప్రశాంతమైన దర్శనం కోసం అయితే సోమవారం లేదా ఇతర పని దినాలలో వెళ్ళవచ్చు. మీరు వాహన పూజ చేయించుకోవాలనుకుంటే ఉదయం 11 గంటల లోపు వెళ్ళడం మంచిది అండి. 11 గంటల లోపల వెళ్తే పూజారులు అయితే అక్కడ మీ వాహనాలకు మంచిగా పూజ చేస్తారనమాట. అద్దంకి నాంచారమ్మ, ఈత మొక్కల జ్వాలాముఖి, వల్లూరమ్మలను భక్తులు అక్కచెల్లెలుగా భావిస్తారు. ఇటీవల భక్తుల సహకారంతో ఆలయం అష్టలక్ష్కు, గాయత్రి, సరస్వతి వంటి 16 దేవతామూర్తుల విగ్రహాలను జీవకళ ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు. ముఖ్యమైన పండుగలు దేవీ నవరాత్రులు, శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు మరియు సంక్రాంతి, కనుమ రోజు జరిగే తెప్పోత్సవం ప్రధాన ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ వాహన పూజలు జరిపించుకునే దానికండి 2 వీలర్కి అయితే 50 నుండి 100 వరకు ఉంటుంది. 3 వీలర్స్ అంటే ఆటో వాళ్ళకైతే 100 రూపాయల నుంచి 200 వరకు ఉంటుంది. 4 వీలర్ అంటే కార్ అండి 250 నుండి 500 వరకు ఉంటుంది. భారీ వాహనాలు అంటే బస్సులు, లారీలు వీటికైతే 500 నుండి 1000 రూపాయల వరకు ఉంటుందండి. ఇలా అయితే ప్రతి ఒక్క కొత్త వెహికల్ని అయితే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడైతే పూజ చేయించుకోవడం ప్రధానంగా ఇక్కడ ప్రాముఖ్యత అన్నమాట. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకొని ఇక్కడైతే వచ్చి వాళ్ళు పూజ చేయించుకొని వెళ్తూ ఉంటారనమాట భక్తులు. ఇక్కడ ఇంకో విశేషం కూడా చూడొచ్చండి. నేను ఇప్పుడు 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు కూడా ఇక్కడికి ఒంగోలు చుట్టుపక్కలలో ఉండేవాళ్ళు కానీ, ఒంగోలులో ఉండేవాళ్ళు కానీ పోలీసులు ఉంటారు కదండి, ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట ఆ టెంపుల్కి అయితేను. అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారు పోలీసులు అయితేను. ఇక్కడ మీరు అమ్మవారిని కూడా చూసుంటారు నా వీడియోలో అయితే. నాకు తెలియదండి అక్కడ వీడియో తీయకూడదంట. నేనైతే తెలియక కొంచెం వీడియో అయితే తీశాను. తర్వాత వాళ్ళు చెప్పిన పాటికి ఆపేసాను అనమాట. ఇక్కడైతే ఇంకా అక్షరాభ్యాసం అంటారు కదా, అక్షరాభ్యాసం, అన్నప్రసన్న, నామకరణ
ఇలా చిన్న పిల్లలకు పేరు పెట్టుకోవడం అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారండి. అమ్మవారిని అయితే మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ మా చిన్నోడైతే తెగ మొక్కేస్తున్నాడు అనమాట అమ్మవారికి అయితేను. మా పిల్లలకి అప్పుడప్పుడు మేము గుడికి తీసుకెళ్ళడం, మన పద్ధతులు నేర్పించడం నాకు చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే నాకు తెలియదనమాట అమ్మవారిని వీడియో తీయకూడదని చెప్పి. ఇంకా పూజారి గారు చెప్పిన వెంటనే నేనైతే ఆపేశానండి. ఇంకా తీయకూడదు అని చెప్పిన వెంటనేను. బయట తీసుకోవచ్చు అనమాట, అమ్మవారిని తీయకూడదనమాట. ఇంక మేము బయటకొచ్చేసి అక్కడైతే కూర్చొని మేము కొట్టిన కొబ్బరికాయలు కొంచెం అయితే పగలగొట్టుకొని తింటున్నాము. ఇంక ఇక్కడ అందరూ కూడా జాతరలాగా అనమాట. అంటే ఈ డప్పులుంటాయి కదా, డప్పులు కొట్టుకుంటూ మేకపోతులనైతే అమ్మవారికి బలిచ్చుకొని, పొంగళ్ళైతే చెల్లించుకొని, పూజ అయితే ప్రత్యేకంగా చేయించుకుంటూ ఉంటారనమాట ఇక్కడైతేను. ఇక్కడ చుట్టుపక్కలలో ఉండే వాళ్ళకైతే ఇదొక పెద్ద సంబరంలాగా చేసుకుంటారనమాట వాళ్ళు. సంవత్సరానికి ఒకసారైనాను. ఇదిగోండి ఇట్లా పొంగళ్ళు పెట్టుకొని కొందరు వెళ్తూ ఉన్నారు. ఇంకా పొంగల్ పెట్టుకుంటూ ఉన్నారు కొందరైతేను. అందరు బంధువులందరినీ పిలుచుకొని పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారికి అయితే మేకపోతుని బలిచ్చి భోజనాలు అయితే పెట్టుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడైతేను. ఇంకా డప్పులు కొట్టుకుంటూ మేకపోతునైతే 3 సార్లు తిప్పుతూ ఉన్నారు. ఇంకా వెహికల్స్ పూజ చేయించుకుంటాయి కదండీ! ఆ వెహికల్స్ కూడా అంతేను. ఆ గుడి చుట్టూ 3 సార్లు అయితే తిప్పి తర్వాత అయితే పూజ చేయించుకొని, రోడ్డు ప్రమాదాల నుంచి జాగ్రత్తగా మమ్మల్ని రక్షించు అమ్మ అని చెప్పి వేడుకొని వెళ్తూ ఉంటారు. మన సనాతన ధర్మంలో ఇలాంటివి ఎన్నెన్నో చేస్తూ ఉంటారండి. ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క అర్థం ఉంటుంది. మనకు తెలియకపోవచ్చు కానీ కొందరు మూగజీవాలని బలించడం ఎందుకు అంటారు. కానీ దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. నేను తెలుసుకొని మీకు చెప్తాను మరొక వీడియోలో ఎప్పుడైనాను. ఇంకెక్కడైతే మేము అంతా దర్శించుకొని బయటకొచ్చేసామనమాట. ఆలయంలోనే ఒక చిన్న బావి లాగుందనమాట. అక్కడే అయితే ఇదిగోండి ఆ బావి. ఇంక వచ్చిన వెంటనే అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని అంతా నీట్‌గా లోపలికైతే కొబ్బరికాయ కొట్టుకొని 3 చుట్లు తిరిగి దర్శించుకొని బయటకొచ్చాము మేము. మీకు ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ నాకైతే ఈ వీడియో చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరన్నా తెలియని వాళ్ళు ఈ ఆలయం గురించి తెలుసుకుంటారని నా ఉద్దేశం. ఇదిగోండి చూడండి, ఇదైతే బయట నుంచి వల్లూరమ్మ స్వామి దేవస్థానం అనమాట. ఇక్కడ హైవే ఉంటుంది అద్దండి, ఫ్లైఓవర్ లాగా. ఆ బ్రిడ్జికి ముందు అయితే బస్సులు ఆపుతాయి. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి, గుడి లోపలికి. ఇంక వెళ్ళేటప్పుడు కూడా గుడి ముందే అయితే బస్సులు కానీ ఆటోలు కానీ ఉంటాయండి, వెళ్ళిపోవచ్చు. ఓన్ వెహికల్స్తో వచ్చే వాళ్ళకి ఇక్కడైతే పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ వెహికల్స్కి అయితే పూజ చేయించుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడైతే చాలా చాలా ప్రత్యేకమైన టెంపుల్ అండి ఒంగోలుకి ఇది. ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేసేయండి. బాయ్ బాయ్.